హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. ఇంట్లో సాధారణంగా ఏవో ఒక పూజలు చేస్తూనే ఉంటాం. ఆరోగ్యం, సంపద, ఉద్యోగం, సొంత ఇల్లు ఇలాంటి చాలా కోరికలు నెరవేరాలని రకరకాల పూజలు చేస్తాం. కానీ లక్ష్మీదేవిని ఉప్పుతో ఆరాధించడం వలన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని చెప్తున్నారు పండితులు. ఇప్పుడు ఆ పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ పూజకు కళ్ళు ఉప్పు ఉండాలి. ఉప్పును రాశిగా పోసి దానిపై దీపం పెట్టి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అర్చన చెయ్యాలి. ఇలా పూజించడం వలన గృహంలో స్థిరలక్ష్మి కొలువై ఉంటుందట. ఎందుకు ఇలా చెయ్యాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఒకరిపై స్థిరంగా ఉండదు. కానీ ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. భూమండలంలో ఉండే సముద్రాలన్నీ ఉప్పు నీటి సమూహాలే. అలా సముద్రాల నుంచి వచ్చే ఉప్పును మనం రుచికి మాత్రమే ఉపయోగిస్తాం. కానీ లక్ష్మీ అమ్మవారికి ఉప్పుతో పూజ చేయడం వల్ల స్థిరలక్ష్మి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అభినవభావ సంబంధం ఉంది. లక్ష్మీ అమ్మవారు సముద్రం నుంచి ఆవిర్భవించడమే దీనికి కారణం. అంతేకాకుండా సముద్రంలో లభించే అన్నిటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఉదాహరణకు శంఖం, ముత్యం, తాబేలు ఇవన్నీ లక్ష్మికి ప్రీతికరమైనవి. ఈ ఉప్పు కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే ఉప్పును ఒక రాశిగా అమర్చి అర్చన చేసి దీపం వెలిగించి ఆరాధన చేయడం వల్ల స్థిర లక్ష్మి పరిపూర్ణంగా ఉంటుంది. ఇంట్లో ధనం, ఆరోగ్యం, సంతానం, కార్యజయం, విజయం, ధైర్యం, వాహన సౌఖ్యం వీటన్నిటితో పాటుగా ఆహార ధాన్యాలు కలిగి ఉండాలి. ఈ 8 పరిపూర్ణంగా ఉన్నట్లయితే మన గృహంలో లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్లే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.